దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచును. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. ఈ రీతిగా మీ సన్నిధిలో నిలవబడటానికి సహాయము చేశారు. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మా వెనుకడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. మీ లేఖనాల్లోని సత్యాలను గ్రహించులాగున మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుడైన నన్ను మరుగు చేయండి, మీరే మాతో ముచ్చటించండి. మా కొరతలు కొదవలు తీర్చబడులాగున మీరు మాతో మాట్లాడండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలోని 2వ భాగాన్ని మరొకసారి చదివి వినిపిస్తున్నాను, గమనించండి. కంచె కొట్టువానిని పాము కరుచును. గమనించగలిగితే పాత నిబంధన గ్రంథంలో మొదటి 17 పుస్తకాలు కూడా చరిత్ర, ఆఖరి 17 పుస్తకాలు కూడా ప్రవచన గ్రంథాలు. మధ్యలో మిగిలిన 5 మాత్రమే కావ్యాలు: యోబు గ్రంథము, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఈ 5 17 17 34 5 39 సరిపోయిందా? ఇది పాత నిబంధన. ఈ కావ్యాల్లో కూడా ప్రాముఖ్యంగా సొలొమోను రాసినవి మనం చూడగలిగితే సామెతలు, ప్రసంగి, పరమగీతము ఈ వరుస క్రమంలో ఉంటాయి. కానీ పరమగీతము తన యవన కాలంలో రాశాడు సొలొమోను మహారాజు. అందుకనే అక్కడ తన యవన ప్రేమంతా కూడా కనపడుతూ ఉంటుంది. ఇక కాస్త పరిపక్వత, వయసు రీత్యా, ఆధ్యాత్మిక పరంగా, అనుభవపరంగా కాస్త పరిపక్వత వచ్చాక సామెతలు రాశాడు. అందుకనే తన జ్ఞానమంతా కూడా సామెతల్లో కనపడుతూ ఉంటుంది. ఇకపోతే ప్రసంగి గ్రంథంలో తన వైరాగ్యం, ఎందుకనంటే పండు ముసలితనంలో రాసిన పుస్తకం అది. ముసలి వాళ్ళకి పెద్దగా హంగు, ఆర్భాటం, అలంకరణల మీద మనసు ఉంటుందా? ఉండదు కదా. ఈ లోకాశల మీద కూడా వాళ్ళకి మనసు ఉండదు. అందుకని ఈ అనుభవాలన్నిటి మీద ప్రతి సందర్భాన్ని కూడా ఏమంటాడంటే సొలొమోను మహారాజు, అంతా వ్యర్థం అంటాడు. వ్యానిటీ, ఈ లోకమే వ్యర్థం, ఇదంతా కూడా వ్యర్థం అంటాడు. అక్కడ తన వైరాగ్యంతో పాటు దేవుని యొక్క చిత్తాన్ని కూడా గ్రహించిన వాడుగా సొలొమోను ఈ ప్రసంగి గ్రంథాన్ని రాస్తాడు. అందుకని 10వ అధ్యాయంలో మనం చదువుకున్న 8వ వచనం 2వ భాగంలో కనబడుతున్న మాట ఏంటంటే, కంచె కొట్టువానిని పాము కరుచును. గమనించండి. వాస్తవానికి ఆరోగ్యం గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే, ఆరోగ్యం మనిషికి ఎంత అవసరమో ఎప్పుడు తెలుస్తుందంటే, అది మనం పోగొట్టుకున్నప్పుడు తెలుస్తుంది. when we become sick we come to know the greatness of our health కదా. అది ఎంత అవసరమో, అది ఎంత గొప్పదో
మనకు అర్థమవుతుంది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా దేవుని కాపుదలను ఎప్పుడైతే విశ్వాసి పోగొట్టుకుంటాడో అప్పుడు విశ్వాసికి దేవుడు ఏర్పాటు చేసిన కంచె యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. సాధారణంగా ఇశ్రాయేలీలు మొదలుకొని నేటి తరం వరకు కూడా మనుషులందరూ దేవుని ఆజ్ఞలు, ఆయన చెప్పిన ప్రతి విధానాన్ని కూడా కాస్త అక్కడ స్వేచ్ఛ మాకు అవసరం అన్నట్టుగా ఆలోచిస్తూ వచ్చారు. మరీ ఇంత దేవుడు కఠినంగా ఉంటున్నాడేంటి అన్నట్టుగా భావించారు. ఎవరైతే అక్కడ డీవియేషన్ తీసుకున్నారో వాళ్ళు అనుకున్నారు దేవుని కాపుదల మాకు అవసరం లేదు అని దేవుని కాపుదలలోంచి బయటికి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు అనుభవించిన శ్రమలను బట్టి ఆ కాపుదల యొక్క గొప్పతనం ఏంటో అప్పుడు వాళ్ళకు అర్థమైంది. గమనించండి. అందుకనే దేవుని కాపుదల అనేది ప్రతి మనిషికి కూడా అవసరం. వ్యక్తులుగా, కుటుంబంగా, సంఘంగా, సమాజంగా దేవుని కాపుదల అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. అందుకనే ఆయన కంచె వేసి ఉంచాడు. అందులో నుంచి బయటికి రావటానికి మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. చలికాలం కాస్త ఈ స్వెటర్ లాంటివి వేస్తే పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని పెద్దోళ్ళు ఆలోచిస్తారు. కానీ వాళ్ళకి స్వెటర్ వేస్తే ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. గమనించండి. దేవుని ఆజ్ఞలు కూడా, ఆయన విధానాలు కూడా ఆయన అనాది సంకల్పంలో నుంచి వచ్చినాయి. ప్రతి విశ్వాసి పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికే. కానీ ఇందులో మాకు స్వేచ్ఛ అవసరమని ఈ కంచె దాటి బయటకు వచ్చి, అనగా ఆయన కాపుదలను విడిచిపెట్టి కోరి కష్టాలు తీర్చుకున్న వాళ్ళు అనేకులు మనకు కనపడుతూ ఉంటారు. అందుకనే చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి, కంచె కొట్టేవారిని పాము కరుస్తుంది. గమనించండి. ఎవరైతే దేవుని ఆజ్ఞలను విభేదించి ఆయన మాటలను అనుసరించకుండా వారి స్వంత ఆలోచనలు బట్టి వెళ్ళాలని అనుకుంటారో, ఇది ఇలా కాదు ఇలా కూడా చేయొచ్చు అనుకుంటారో, వారికి ఈ ప్రమాదము, ఏది పాము కరిచే ప్రమాదము ఖచ్చితంగా ఉంది. గమనించండి. అందుకనే ఎలక్ట్రానిక్స్ని చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించాలి. లేదనుకోండి అవి మనల్ని ప్రమాదంలోనికి నెడతాయి. అలాగే దేవుని ఆజ్ఞల పట్ల కూడా మనకి అంతే జాగ్రత్త అవసరం. దాన్ని బట్టే దేవుడు కాపుదల మన పట్ల ఉంటుంది. చూడగలిగితే జ్ఞాని అయిన సొలొమోను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కంచె కొట్టేవానిని పాము కరుచును అంటున్నాడు. ఇంతకీ కంచె ఏంటి అంటే దేవుని యొక్క కాపుదల. హల్లెలూయా. గమనించండి, కంచె ఎందుకు అవసరం కదా? కంచె ఎందుకు అవసరం? మీరే ఇష్టపడి పూల కుండీలో ఒక పూల చెట్టు ఏదో పెంచుతున్నారు. చుట్టుపక్కల ఉండే గేదెలు కానీ ఆవులు కానీ వచ్చి తినేస్తాయి అనుకున్నారు అనుకోండి, మీరేం చేస్తారు దాని చుట్టూ? అంటే ఇప్పుడు ఆ పూల చెట్టుని ఏది కాపాడుతుంది? ఈ కంచె కాపాడుతుంది కదా. అందుకని మనం కూడా ఇంత క్షేమంగా సమృద్ధిగా ఉన్నాము అంటే దేవుని యొక్క కాపుదలలో మనం ఉన్నాం. లేకపోతే ఇలా ఉండం మనం. కానీ ఇందులో కూడా మనకేదో ఒక రకమైన దేవుని మీద నిందలో కదా, దేవుడే మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఈ సమస్యలు అనుకుంటాం. కానీ గమనించండి, శ్రమల్లో కూడా దేవుణ్ణి స్తుతించిన వారు లేరా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు కదా. వారంటే స్తుతించారు కాబట్టి వాళ్ళ పేర్లు రాయబడినాయండి. మాకేంటి అంత అవసరం? దేవుడు మమ్మల్ని దీవించటాకే పిలిచాడు, ఆశీర్వదించటాకే పిలిచాడు, కష్టాలు అనుభవించటానికి పిలవలేదు అనుకునే వారికి క్రైస్తవ్యం అవసరం లేదు. వీళ్ళకి ఇంకోటి ఏమైనా ఉంటే వెళ్ళిపోవచ్చు. అర్థం చేసుకోండి. అందుకనే దేవుడు మనల్ని ఏ రీతిగా ఆయన ప్రణాళికలో మనల్ని రూపొందించాడో అది మన పక్షాన ఆయన జరిగిస్తాడు. కానీ మనకి స్వేచ్ఛ కావాలని ఆయన కాపుదలను మనం విడిచిపెట్టామనుకోండి, ఆయన తీయడు, కానీ మనమే అందులో నుంచి బయటికి రావటానికి ప్రయత్నిస్తాం. అందుకనే ప్రతి వ్యక్తికి కూడా దేవుని కాపుదల అనబడిన కంచె అవసరం. ఈ ముళ్ళ కంచె గనక ఈ పూల చెట్టుని ఎలాగైతే భద్రంగా చూస్తుందో, దేవుని కాపుదల కూడా అపవాది అనబడిన సాతాను
మన జీవితాల మీద ఏలుబడి చేయకుండా చూస్తుంది. గమనించండి. అందుకనే కంచె అవసరం. యెషయా ప్రవక్త అంటాడు 17వ అధ్యాయము 11వ వచనంలో, నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి, పొద్దుననే నీవు వేసిన విత్తనములు పుష్పింపజేసితివి అంటాడు. నాటినప్పుడే అంటే గమనించండి, దేవుని అనాది సంకల్పంలో అంటే మనము పిండముగా రూపొందించబడక మునుపే దేవుని ప్రణాళికలో మనం ఉన్నాము. ఆయన అప్పుడే మన పట్ల ఒక కాపుదలను అంటే ఒక కంచెను వేసి ఉంచాడు. అందుకనే గమనించండి, ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి. దేవునికి కూడా ఒక సమయం ఉంది. ఇదే విషయాన్ని ప్రసంగి గ్రంథకర్త సొలొమోను కూడా మాట్లాడతాడు. ప్రతి దానికి కూడా సమయం ఉంది. ఆ సమయం కోసం దేవుడు చూస్తున్నాడు. ఆ సమయంలోపుగా మనకి నేర్పించాల్సిన విధేయత, మనకి నేర్పించాల్సిన తగ్గింపు, మనకి నేర్పించాల్సిన సాత్వికము, దీనత్వము నేర్పించి తీరతాడంతే. ఇవి గనక మనం నేర్చుకోలేకపోతే ఆయన బిడ్డలుగా మనం ఉండలేం. గమనించండి. అందుకని నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి. గమనించండి. అందుకని ఆయన మనల్ని రూపొందించబడక మునుపే మన పట్ల ఆయన ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. గమనించండి. నువ్వు పుట్టక మునుపే నువ్వు ఎక్కడ చదవాలో ఆ స్కూల్ని ముందుగానే ఆయన పెట్టుంచాడు. నువ్వు పుట్టక మునుపే నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయాలో ఆ ఆఫీసుని కూడా ఆయన పెట్టుంచాడు. ఇది నమ్ముతారా మీరు? నమ్మి తీరాలి. ఆయన పెట్టుంచాడు. అంత ప్రణాళిక ఆయన ప్రతి వ్యక్తి పట్ల ఆయన కలిగి ఉన్నాడు. విశేషమైన ప్రణాళిక. కానీ మనకేంటంటే మన స్వచిత్తం దేవుని చిత్తాన్ని అధిగమించటానికి చూసిందనుకోండి, అక్కడే సమస్యలన్నీ కూడా వస్తాయి. ఆయన చెప్పేది ఒకటి, మనుషులు అనుసరించేది మరొకటి అయ్యిందనుకోండి, సమస్యలన్నీ వస్తాయి. అందుకనే ఆయన చిత్తానికి అప్పచెప్పుకోవాలి మనం. గమనించండి. ఆయన దాన్ని నాటినప్పుడే దాని చుట్టూ ఆయన కంచె వేసి ఉంచాడు. అంటే ఈ ఆత్మీయమైన కాపుదలను ప్రతి వ్యక్తి పట్ల, ప్రతి కుటుంబం పట్ల, ప్రతి సంఘం మీద ఆయన వేసి ఉంచాడు. కాబట్టి ఇంకా అపవాదికి అవకాశము ఉండదు. హల్లెలూయా. కాబట్టి అందుకే కంచె అనేది అవసరం. కొన్ని విధానాలు అనేవి అవసరం. అవి మనకు ఎలాగనిపిస్తాయి అంటే కఠినంగా అనిపిస్తాయి కదా, కఠినంగా అనిపిస్తాయి. అవి అసలు అనుసరించలేము అన్నట్టుగా అనిపిస్తాయి. కానీ అవి ఖచ్చితంగా ఆయన సత్యవాక్కులు అవన్నీ. కాబట్టి వాటిని మనం అనుసరించాల్సిందే. ఆయన కాపుదలలో మనం ఉన్నప్పుడే మనం అనేకులకు కూడా దీవెనకరంగా మారుతాం. వాస్తవానికి కంచె అవసరం అని చెప్తున్నా కదా, ఈ కంచెను వేసిన వాడు కూడా దేవుడే. గమనించండి. యోబు జీవితాన్ని ఒకసారి మనం గమనించగలిగితే, యోబు చుట్టూ 3 అంచెలుగా వేశాడంట కంచె. అంటే గమనించండి, మొట్టమొదటిగా యోబు కుటుంబం అంతా, యోబు ఆస్తి చుట్టూరు ఒక కంచె వేశాడు. దాని లోపల యోబు కుటుంబం చుట్టూరు ఒక కంచె, దాని లోపల యోబు చుట్టూ ఇంకొక కంచె. అందుకనే అపవాది ఏమంటున్నాడు, అన్నీ బాగుంటే వీళ్ళు ప్రైజ్ ది లార్డ్ అంటారయ్యా, హల్లెలూయా అంటారు, వీళ్ళకి అన్నీ వస్తాయి, నువ్వు ఒక్కసారి ఆ కంచె తీసేసి అసలు యోబు సంగతి ఏంటో నేను చూస్తాను కదా. అన్నీ ఉంటేనే కదా, అన్నీ లేకపోతే ఏం జరుగుద్ది? నువ్వు సంపాదించినంత కాలమే కదా నీ భార్య అయిన మాట అనేది. నువ్వు సంపాదించకపోతే యు ఆర్ నథింగ్. ఏం జరుగుద్ది? నీ బ్యాలెన్స్ జీరో అవుద్ది, ఆమె బ్యాలెన్స్ రిజర్వ్స్లో ఉంటాయి. ఎక్కడ? డ్వాక్రా ఫండింగ్లో, చీటీ పాటల్లో, చుట్టుపక్కల ఇచ్చిన చేబదుల్లో, ఇచ్చిన వడ్డీల్లో నీయే తిప్పారు. ఐపీఎల్కి తిప్పినట్టు తిప్పారన్నమాట. ఇప్పుడు ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు తూర్చి ఇంక అయిపోయింది పని. అప్పుడు నీ మాట ఏంటదా? ఏనాదో కదా. పోను, నువ్వు సంపాదించినంతకాలం బాగానే ఉంటుంది. సంపాదించినంతకాలం ల్యాండ్ మైన్ పిన్ను తీయకుండా ఉంటే ఎలాగుంటుందన్నా?
పిన్ను తీసాక అది ఎక్స్ప్లోడ్ అవుతుంది. పిన్ను తీయనంత వరకు ఓకే, నువ్వు సంపాదించినంతకాలం అలా ఉంటారయ్యా. వన్స్ నీ దగ్గర డబ్బు లేకపోతే ల్యాండ్ మైన్ పిన్ను ఊడిపోద్ది, అది ఎక్స్ప్లోడ్ అవుద్ది, మామూలుగా ఉండదు. ఆ బేభత్సం, ఆ భయానకం అసలు మనం ఊహించలేం కదా. నువ్వు సంపాదిస్తూ పోయినా సరే నువ్వు చచ్చాక వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారంతే. నువ్వు వీళ్ళమ్మ రాయవసరలా. వాళ్ళు ఏ దుష్కార్యాలు, ఏ దారుణాలు చేయాలనుకున్నారు వాళ్ళు చేసి తీరుతారు. ఎందుకని అలా కంచిలో లేరండి. వాళ్ళ సొంత రాజ్యాంగం వాళ్ళకు ఉంది, వాళ్ళకి ఇది అవసరంలా. దీన్ని అనుసరించి ప్రపంచ దేశాలు రాజ్యాంగాన్ని రాసుకున్నారంటే ఇది అనవసరం లేదు వాళ్ళకి. వాళ్ళ సొంత రాజ్యాంగం వాళ్ళు రాసుకుంటారు. అందుకని ఆ కంచె వేసేవాడు ఆయనే. ఆయన అధికారానికి మనం అప్పచెప్పుకోవాలి. ఆయన సార్వభౌమాధికారం చేతి కింద మనం ఉండాలి. గమనించండి, ఇప్పుడు అపవాది కూడా అదే ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుడితో. నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి వాళ్ళు ఏమైనా అంటాడయ్యా యోబు, అవి తీసేసే ఒకసారి. అందుకనే దేవుడు అనుమతించాక అపవాది లాస్ట్ కంచె తీసేసాడు. అందుకనే మొట్టమొదటిగా ఆ సేవకులు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు వీళ్ళు వచ్చేసి నీ గొర్రెల్ని, నీ మేకల్ని, నీ ఒంటెల్ని చంపేశారు, అంటే ఆస్తి. తర్వాత పిల్లల దగ్గరికి వచ్చారు. పిల్లలందరూ ఒక చోట గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. గాలి వచ్చి కొట్టింది, బిల్డింగ్ పడిపోయింది. అది మహాసిమెంట్ కాదంటే అందుకు పడిపోయింది అది. కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు, అంటే రెండో కంచె కూడా పోయింది. ఇప్పటికి యోబులో ఏమైనా చలనం వచ్చిందా? రాలా. అందుకని ఈ మూడో కంచె కూడా తీసేస్తే యోబు శరీరం నిండా కురుపులే. ఇప్పుడు కూడా ఏమైనా యోబు ఇది చేస్తాడేమో, దేవుడిని నిందిస్తాడేమో. నేను భక్తిగా ఉంటే, నేను నీతిపరుడుగా ఉంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అదే కదా యోబు కలిగిన సాక్ష్యం. అటువంటి వాడు ఆ దేశంలో లేడంట. నేను ఇలాగుంటే నువ్వు నన్ను ఇలా చేస్తావా? ఇప్పుడు నా పరిస్థితి ఏమైపోయింది? నా శరీరం అంతా కురుపులే, ఇలా చేస్తావని అంటాడేమో. అన్నాడా? అనలా. గమనించండి, అనలేదు. అందుకనే ఈరోజు కూడా మనుషులు ఎలాగున్నారంటే, ఆయన ఆశీర్వదించినంత వరకు ఓకే. వన్స్ కష్టం వస్తే నాకెందుకు వచ్చింది ఈ కష్టం అని ప్రభువుని నిందించేవారు లేరా? అలా నిందించేవారు ఎప్పుడు కూడా విశ్వాసులని చెప్పుకోకండి. మేము విశ్వాసులు అని చెప్పుకోకండి. ఎందుకని? నీకు దేవుని మీద నమ్మకం లేదు. దేవుడు ఈ అనుభవం గుండా నడిపిస్తున్నాడంటే ఇంకా గొప్పదేదో దాచి ఉంచాడు నీ జీవితంలో కదా. ఇది మర్చిపోకూడదు. అందుకనే యోబు గ్రంథంలో గమనించగలిగితే 1వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంది, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికిని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఏ కంచెది? ఆయన వేసిన కంచె. 3 అంచెలుగా వేశాడు. యోబు చుట్టూరు ఒకటి, యోబు సంతానం చుట్టూరు ఒకటి, యోబు ఆస్తి చుట్టూరు ఒకటి. ఆఖరికి 1 by 1 తీసుకుంటా వస్తే యోబు దగ్గరికి వచ్చాడు అపవాది. యోబుకు గాయాలన్నీ కలుగజేశాడు. అయినా యోబులో చలనం లేకపోయేసరికి ఎవరిని ప్రేరేపించాడు? భార్యని ప్రేరేపించాడు. గమనించు, యోబు భార్యని ప్రేరేపించాడు. వీళ్ళేమో అన్నింటిలో స్ట్రాంగ్గా ఉంటామంటారు, బైబిల్ ఏమో వీళ్ళని బలహీన ఘటం అంటది. వీళ్ళు చేసే పనులేంటి, వీళ్ళేంటి నాకేం అర్థం కాదు ఈ రోజు కూడా. ఒకవేళ యోబు అంత విశ్వాసంలో అంత బలంగా ఉంటే ఏమొచ్చి ఏమంటుంది ఇప్పుడు? నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటే అపవాది ప్లాన్ ఒకటి ఉందో చూడండి. నువ్వు ఎన్ని తీసేస్తే యోబు నిన్ను అది ఏం ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. అయినా సరే యోబులో చలనం ఉందా? ఎందుకని? దేవుడు ఇంకేం నేర్పించబోతున్నాడు నాకు. అందుకనే యోబు అన్న అద్భుతమైన మాట ఏంటంటే, దేవుడు ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు కదా. ఆయన ఇచ్చింది ఆయనకు తీసుకోవటానికి ఎంతసేపు పని? ఎంతసేపు? అలాగే జరిగింది ఇప్పుడు యోబుకు కూడా. కానీ యోబులో ఏమాత్రం కూడా తన విశ్వాసం సడలిపోలేదు. గమనించండి, ఇది మనం నేర్చుకోవాల్సింది. అందుకనే కంచె అవసరం మనకు తెలుసు. కంచె వేసేవాడు కూడా ఆయనే.
కాపుదల అవసరం మనకి. ఆ కాపుదలను ఇచ్చేవాడు కూడా ఆయనే, గమనించండి. అందుకనే మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది 21వ అధ్యాయము 33వ వచనంలో, ఇంటి యజమానుడు ఒకడుండెను, అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి. యజమానుడు ఎవరు? ఎప్పుడైనా సరే ఈ ద్రాక్ష తోట ఉపమానాలు మనం చదువుతూ ఉన్నప్పుడు యజమానుడు దేవుడు, తోటమాలి సంఘ కాపరి, తోట లేదా ద్రాక్ష తోట సంఘం కదా. యజమానుడు ఏం చేశాడు? మొట్టమొదటగానే దాన్ని నాటించిన వెంటనే దానికి ఒక కంచె, దానికి ఒక కాపుదల ఏర్పాటు చేశాడు. ఇక తోటమాలి చేయాల్సిన పని ఏంటి? యజమానుడు చెప్పిన పని చేయటమే. అంతకుమించి తోటమాలికి పెద్ద పనులేం లేవు. యజమానుడు చెప్పిన పని చేయటమే కదా. ఈ రోజుల్లో ఎవరు కూడా ఏమంటారు, ఇప్పుడంతా యూట్యూబ్ మీద అన్ని ఆడియోస్ అన్నీ వింటున్నారు కదా జనాలు. ఒకప్పుడు కొన్ని ఆడియో ప్రమోటర్స్ ఉండేవాళ్ళు. అంటే మనకి ముఖ్యంగా కృపామయుడు మినిస్ట్రీస్ ఏదో ఒక ఆడియో ఉండేది, అనూష ఆడియోస్ అని ఇంకోటి ఉండేది, ఇలాంటివి ఉండేవి. ఇక టీ సిరీస్, టిప్స్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా. ఈ కోవలో హెచ్ఎంవి అని ఒకటి ఉండేది. దాని పేరేంటంటే హిజ్ మాస్టర్స్ వాయిస్. అది దాని పేరు, హిజ్ మాస్టర్స్ వాయిస్. ఇప్పుడు ఈ తోటమాలి చేయాల్సిన పని ఏంటంటే యజమానుడు చెప్పిన పని. యజమానుడు చెప్పింది వినాలి. గమనించండి, అప్పుడే ఆ తోటకి ఒక భద్రత, కాపుదల, దాన్ని బట్టే దాని అభివృద్ధి, ఫలింపు ఉంటుంది. గమనించండి. అందుకని ఆ కాపుదలను ఇచ్చేవాడు, ఆ కంచెను వేసినవాడు, అపవాది మన మీద, మన కుటుంబాల మీద, సంఘం మీద దాడి చేయకుండా అగ్ని కంచెను వేసినవాడు దేవుడే. హల్లెలూయా. అందుకనే అసలు ఎందుకు అపవాది ఎంత పని చేశాడు అనుకుంటే, గమనించండి, యోబు చేస్తున్న పని ఏంటంటే నిత్యము దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అది అపవాదికి మంటగా ఉంది. లేకపోతే యోబును టార్గెట్ చేసేవాడు కాదు. యోబు గ్రంథం 1వ అధ్యాయములోనే 5వ వచనంలో మనం చూడగలిగితే ఏం చేస్తున్నాడు? యోబు ప్రతిదినం కూడా తన కుటుంబంతో ప్రభువును ఆరాధిస్తున్నాడు. ఇది అపవాదికి చాలా కష్టంగా అనిపించింది కదా. అపవాదికి ఎవరితో ఇబ్బంది ఉండదు. బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చి కూర్చొని వాక్యం విని వెళ్ళిపోయే వాళ్ళతో ఇబ్బంది ఉండదు. ఎవరితో ఇబ్బంది అంటే ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రకటిస్తారో వీళ్ళతోనే అపవాదికి ఇబ్బంది. అందుకని వీళ్ళ మీదే వాడు దాడి చేయటానికి ప్రయత్నిస్తాడు. నిజమండి, కరోనాలో చావుకులు చాలామంది పోయారా? వాళ్ళ వల్ల చాలా పని జరిగేది. అందుకని వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ వల్ల చాలా పని, దేవుని పని జరిగించే సేవకులు వాళ్ళు. వాళ్ళనే టార్గెట్ చేశాడు వాడు. ఎందుకని? దేవుని పని కుంటుపడిపోవాలని. మందిరాలు చాలా కాలం వాడి ప్లాన్ ప్రకారం మూతబడిపోయినాయి. చాలామంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. ఎందుకని? నువ్వు బలంగా చేస్తే నేను తీసుకెళ్ళిపోతాడు. వాడికి అలాంటి వాళ్ళ మీదే వాడి కన్ను ఉంటుంది. గమనించండి. ఇప్పుడు యోబు మీద అపవాది కన్ను ఉంది అంటే, యోబునే గురిపెట్టాడు అంటే, అపవాదికి యోబు కుటుంబ సభ్యులు, కుటుంబం చేస్తున్న ఆరాధన, వాళ్ళు చేస్తున్న ప్రార్థన, వాళ్ళు ప్రభువుని స్తుతిస్తున్న విధానం అపవాదికి నచ్చల. అందుకని దేవుణ్ణి అడిగి మరి, అంటే దేవుడు ఏర్పాటు చేసిన కంచెను ఏం చేశాడు? తీసేశాడు. గమనించాడు. అందుకనే కంచె అనేది అవసరం. ఈ కంచెను వేసేవాడు దేవుడే. ఆ కంచె కింద, లేకపోతే ఆ కాపుదల కింద ప్రతి వ్యక్తి కూడా ఉండాల్సిందే. ఆ కాపుదలలో లేకపోతే గమనించండి, అపవాది చేతికి మనం చిక్కుతాం. గొర్రె 99 గొర్రెలు బాగానే ఉన్నాయి, ఒక గొర్రె మాత్రం తప్పిపోయింది కదా. ఆ అధ్యాయంలో అన్నీ కూడా తప్పిపోయినాయే మనకి కనపడతాయి. గొర్రె తప్పిపోయిందంటే దాని యొక్క అజ్ఞానం. అలాగే ఆ అధ్యాయంలో ఒక స్త్రీ ఏం చేసింది? తన నాణేలు పోగొట్టుకుంది. కలిగింది పోగొట్టుకోవడం అంటే అజాగ్రత్త. జాగ్రత్తగా ఉంటే పోయాయి.
ఆహా, గమనించండి. అందుకని మనం కూడా అజాగ్రత్తగా, అజ్ఞానంగా, అవిధేయతతో ఉంటే ఈ కంచెను మనం పోగొట్టుకుంటాం, అపవాది చేతులకి చిక్కబడతాం. ఇక అపవాది ఏం చేస్తాడు అంటే, ఈ కంచెను మనం వదిలిపెట్టేసుకొని వెళ్ళిపోవటం అంటే ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో నుంచి దిగజారిపోవటం, లేదా పతనం అయిపోవటం, పడిపోవటం. గమనించండి, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? యెరూషలేము అనబడిన ఉన్నతమైన అనుభవంలో నుంచి యెరికో అనబడిన పతనమైన స్థితిలోనికి దిగి వెళ్తున్నాడంట. రాయబడిన మాట అది, అక్కడ దిగి వెళ్తున్నాడు. మరి ఎలాంటోడేగా అపవాది పట్టుకునేది. అందుకని ఆ వ్యక్తిని దొంగలు ఏం చేశారు? కొట్టారు, తన దగ్గర ఉన్నదంతా లాగేసుకున్నారు, గాయపరిచారు, ఆఖరికి వస్త్రాలు కూడా తీసేసుకున్నారు. అపవాది చేసే పనులు. అందుకని ఆ ఉన్నతమైన అనుభవంలోనే, ఆ కాపుదలలోనే గమనించండి. అందుకని యెరూషలేము కొండ మీద కట్టబడిన పట్టణం అంటే ఆ అనుభవంలోనే, ఆ మెట్టులోనే ఉండాలి, ఆ క్రమంలోనే ఉండాలి. దాన్ని వదిలి కిందకి దిగామనుకోండి, ఇక ఆత్మీయ పతనం అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. అపవాది ఏలుబడి చేస్తూ ఉంటాడు. అందుకనే కంచె అనేది అవసరం. గమనించండి, ఈ ముళ్ళ కంచె వాస్తవానికి ప్రభువు వేసిన కంచె కాకుండా అపవాది మొలిపించే కంచెలు కూడా ఉంటాయి కొన్ని. అందుకని ఆ ప్రభువు వేసిన కంచెకు, అపవాది మొలిపించిన కంచెకు మధ్య వివేకంతో ఆ తేడాన్ని మనం గమనించుకోవాలి. గమనించండి, ఇదే జ్ఞాని అయిన సొలొమోను సామెతల్లో అంటాడు, 15వ అధ్యాయము 19వ వచనంలో, సోమరి మార్గము ముళ్ళ కంచె అంటున్నాడు. గమనించండి, సోమరి మార్గము ముళ్ళ కంచె కదా. సోమరి ఎలాగుంటాడు? దేని మీద ఆసక్తి ఉండదు, ఏ పని చేయటానికి ఇష్టపడడు. కాబట్టి అతని మార్గం ఎలాగుంటుందంట? ముళ్ళ కంచె. ఇది దేవుడు ఏర్పాటు చేసింది కాదు, తన సోమరితనాన్ని బట్టి అపవాది ఏర్పాటు చేసిన ముళ్ళ కంచె. ముళ్ళంటే జీవితంలో శ్రమలు. గమనించండి, ఇతని సోమరితనాన్ని బట్టి అపవాది ఏలుబడి చేస్తూ ఉంటాడు. దేవుని ఆజ్ఞలను పాటించటానికి, ఆయన మార్గంలో వెళ్ళటానికి ఇతనికి ప్రార్థన చేయటము సోమరితనమే, బద్ధకమే. వాక్యం చదవటము బద్ధకమే. గమనించండి, ఆరాధించటం బద్ధకమే. ఇంత నిర్లక్ష్యంలో, ఇంత సోమరితనంలో ఏమొచ్చేసింది? తన మార్గంలో ముళ్ళ కంచెలు వచ్చేసినాయి. గమనించండి, అందుకనే ఏ వ్యక్తి దేవునితో సహవాసాన్ని విడిచిపెడతాడో తన జీవితంలో కూడా ముళ్ళ కంచెలు వచ్చేస్తాయి. ముళ్ళే, అన్నీ శ్రమలే కదా. ఒక రకంగా చెప్పాలంటే ఇక అన్నీ శ్రమలే. ఎందుకు వచ్చినాయి ఇవి అంటే, ప్రార్థన చేయటానికి కూడా బద్ధకం, ఆరాధించటానికి కూడా బద్ధకం కదా, ఇటువంటి పరిస్థితులు. అందుకని ఏమంటున్నాడు? సోమరి మార్గము ముళ్ళ కంచె అంటున్నాడు. దేవుని కార్యాలను అశ్రద్ధగా చేసేవాడిని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? శాపగ్రస్తుడు అంటున్నాడు. దేవుని పనులు చేయటానికి, దేవునితో సమయాన్ని గడపటానికి నిర్లక్ష్యం చేసే వ్యక్తి జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది పరిస్థితి. ముళ్ళ కంచె, అన్నీ కూడా శ్రమలే. గమనించండి, ఎన్నిసార్లు చెప్పినా సరే లోబడని ఇశ్రాయేలీయుల పట్ల కూడా దేవుడు అలాగే చేశాడు. హోషేయ గ్రంథంలో మనం చూడగలిగితే గమనించండి, 2వ అధ్యాయము 6వ వచనంలో, ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డముగా వేయుదును అంటున్నాడు. గమనించండి, ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డముగా వేయుదును. దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును కదా. దేవుడు కనిపించడు చాలామందికి, విధానాలు మాత్రమే కనిపిస్తాయి. విధానాలు మాత్రమే కనిపిస్తాయి. అందుకనే దేవుని మార్గాలు కనపడకుండా ఏం చేస్తాడు అపవాది? గోడ కట్టించేస్తాడు. అంతా మసకబారిపోద్ది. ఏం కనిపిస్తుంది? డిసెంబర్ జనవరి నెలల్లో బాగా పొగమంచు పడుతుంది అనుకోండి, దారి కనపడుద్దా? అలాగే
అపవాది కూడా మనల్ని బ్లైండ్ ఫోల్డ్ చేసేస్తాడు, దేవుని మార్గాలు కనిపించకుండా. అందుకనే మనము దేవుణ్ణి ఆరాధించటానికి, ఆయనతో సమయాన్ని గడపటానికి, ప్రార్థించటానికి, ఆరాధించటానికి, వాక్యాన్ని ధ్యానించటానికి నిర్లక్ష్యంగా ఉంటే మనము సోమరులమే, మనము బద్ధకస్తులమే. అందుకనే బద్ధకస్తుల మార్గంలో ఏముంటుందంట? ముళ్ళ కంచె ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా ఇశ్రాయేలీయులు వినలేదు. వాళ్ళ విధానాలే వాళ్ళకి కావాలి, వాళ్ళ స్వచిత్తమే వాళ్ళకి కావాలి. దాని కారణంగా వారి మార్గంలో కూడా ముళ్ళ కంచెను అడ్డుగా వేయబడింది. అలాగే వారి మార్గంలో వారికి కనపడకుండా గోడ. అందుకనే ఏ అద్భుతమైనా, ఏ స్వస్థత అయినా, ఏదైనా సరే ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. కానీ ఈ రోజున పరిస్థితి ఎలాగ మారిపోయిందంటే, పలానా వ్యక్తి చేశాడు అని దేవునికి రావాల్సిన ఘనతను ఈ వ్యక్తి దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ రోజున. గమనించండి. అందుకనే చాలా జాగ్రత్తగా వీటిని మనం కనిపెట్టి చూడాలి. లేకపోతే మనం కూడా వ్యక్తి పూజలో, మూఢభక్తిలో వెళ్ళే ప్రమాదం ఉంది. అవి గనక వస్తే ఇక దేవుడు మనకు కనిపించడు, వ్యక్తులే కనపడతారు. అందుకనే దేవుని స్థానంలోకి మనిషి వచ్చి కూర్చుంటే అది చాలా ప్రమాదకరం. గమనించండి. ఆయనకి చెందవలసిన ఘనత, ఆయనకి చెందవలసిన మహిమ ఆయన ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఎందుకని? ఆయన రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకని ఆయనకి చెందవలసిన ఘనత ఆయనకే చెందాలి. సేవకుడు కేవలం లాంటి వాడు అంతే. అందుకనే నోటి బోరా అన్నారు. ఆయన ఏం చెప్పమంటే అది చెప్పేవాడు అంతే. కానీ ఈ రోజున ఏమైపోతుంది కదా, పలానా చోట ఎక్కడో ఉందండి, అంత లోపలికి మేము వెళ్ళలేము, మీరే బెంచ్ సర్కిల్కి రండి అంటున్నారు. అందుకనే బెంచ్ సర్కిల్లో ఏ ఆడిటోరియం ఖాళీ ఉండట్లేదు, ఎవ్రీడే ఆక్యుపై అయిపోతుంది. బయట జరుగుతుంది ఏది? ఈ మూఢభక్తి, ఇదంతా జరుగుతూనే ఉంది. అంటే అద్భుతాలు లేవంటున్నావా? అంటలేదు నేను. అద్భుతాలు చేసేది దేవుడే అంటున్నాను నేను. స్వస్థతలు చేసేది దేవుడే అంటున్నాను నేను. గమనించండి. నీకు స్వస్థత చేసే వరం ఉంటే మంచిదే, దేవుని కోసం వాడు. అంతేగాని దేవునికి రావాల్సిన మహిమను నువ్వు పొందుకోవటానికి చూడద్దు. నీకు కట్అవుట్ పెట్టుకొని ఆయన్ని కట్ అవుట్ చేయకు, నువ్వు ఆయన్ని బయటకు పంపించేయకు. చాలా ప్రమాదకరం ఇది కదా. చాలా సందర్భాలు ఇలాగే జరుగుతుంది. గమనించండి. వాస్తవానికి మనం ఎంత మరుగై ఉంటే దేవుడు అంత మహిమపరచబడతాడు. హల్లెలూయా. మనం మరుగుగా ఉండటమే మంచిది. గమనించండి. చాలా కాలం క్రితం మనకి ఆల్ ఇండియా రేడియో ఉండేది కదా. ఆల్ ఇండియా రేడియోలో వార్తలు వినటానికి మనుషులందరూ కూడా ఎగబడేవాళ్ళు ఒక చోట కూర్చొని. ఆ విన్నప్పుడు ఈ గ్రహింపు ఇక్కడి నుంచి, పర్సెప్షన్ ఇక్కడి నుంచి ఈజీగా ఉండేది, చాలా ఈజీగా ఉండేది. విషయం లోపలికి వెళ్ళేది. ఎప్పుడైతే ఎక్కడి నుంచి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎప్పుడైతే టీవీ9 ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, మనం దేవి, నాగవల్లిని, స్వప్నాని వీళ్ళని చూడటం మొదలెట్టాం. ఇది వెళ్ళట్లా మనకి, ఇక్కడ నుంచి వెళ్ళట్లా మనకి, సబ్జెక్ట్ వెళ్ళట్లా ఇక్కడికి. వాళ్ళని చూడటం సరిపోయింది. ఇంకా ఏమో వాళ్ళిద్దరు పేర్లే తెలిసిన, మిగతా వాళ్ళకి తెలియదు. మిగతా వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా ఎంతమంది వచ్చారు మనకు పెద్ద ఐడియా లేదులేండి. కొన్ని కారణాల వల్ల పేపర్ కూడా చదవటం మానేసాం రీసెంట్గా. ఎందుకని? ఒక పేపర్ వేసుకుంటే ఇంకోటి బాధ కలుగుతుంది. అలాగని దేవుడు సొమ్ము పెట్టి 300, 600 పెట్టి 2 పేపర్లు వేయించగలడా ఈ పేద సేవకుడు? వేయించలేడు. అందుకు మొత్తానికి మానేద్దాం. అసలు ఇప్పుడు పేపర్ చదవకపోతే వచ్చిన నష్టం ఏంటి మనకి? దేవుడు సొమ్ము చాలా జాగ్రత్తగా వాడాలమ్మా. దశం భాగం దేవుడు సొమ్ము కదా. సేవకుని జీతం అని చెప్పి అంతా మనం లగ్జరీకి వాడుకోకూడదు, తప్పు, కళ్ళు పోతాయి అస్సలు.
300 పెట్టి ఒక పేపర్ వేయించామనుకోండి, ఇంకో పేపర్ వాడికి బాధ కలుగుతుంది. అంటే ఒక 5 సంవత్సరాలు ఒక పేపర్ వేయించాలి, ఇంకో 5 సంవత్సరాలు ఇంకో పేపర్ వేయించాలి. అంత అవకాశవాదం మాకు లేదులేమ్మా, మొత్తం మానేద్దాం కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు చేస్తున్న పని అదే కదండి. మొన్నటి వరకు ఒక పేపర్ ఇచ్చారు, ఇప్పుడు ఇంకో పేపర్ వేయిస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో పేపర్ వేయిస్తారేమో మనకు తెలియదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తప్పదు, వాళ్ళకి బిల్లులు వస్తాయి, వాళ్ళకి తప్పదు. మనకెందుకు, మనకి ఎక్కడి నుంచి వస్తాయి? 300 ఉంటే నెలకి, సంవత్సరానికి ఎంత? 3600. దీంతో ఎన్ని సువార్త కరపత్రికలు ప్రింట్ చేయొచ్చు తెలుసా మీకు? ఎంతమందికి ఇవ్వచ్చో తెలుసా? అయిపోయింది. ఆలోచించండి కదా. మన సొఫిస్టికేషన్ గురించి, మన విలాసం గురించి మనం పాకులాడుతూ సువార్తను నిర్లక్ష్యం చేసామనుకోండి, నూతన ఆత్మలు ఎక్కడి నుంచి వస్తాయి? రావు. నువ్వు విత్తనాలు వేయకుండా పంటను ఎలాగ ఆశిస్తావు? ఇది కూడా అంతే. నూతన ఆత్మలు రావు. అప్పుడు ఏం చేయాలనిపిస్తుంది మనిషికి? ఐదర్ హీ షుడ్ బెగ్ ఆర్ హీ షుడ్ బారో, ఎల్స్ స్టీల్. దొంగిలించాలి ఇంకా ఫైనల్గా. ఈ ఆత్మలన్నీ దొంగిలించి ఎక్కడికి తీసుకెళ్ళాలి? ది వెన్యూ, స్టెల్లా ఆడిటోరియంలోకి తీసుకెళ్ళాలి. జనాలు చేస్తుంది అదే. వాళ్ళని ఆదివారం పెట్టమనండి, వాళ్ళ రంగు ఏంటో చెప్తా నేను. వాళ్ళు ఆదివారం పెట్టరు, వాళ్ళు మిడ్ వీక్లో మిమ్మల్ని ఆపరేట్ చేస్తారు వాళ్ళు. అందుకని స్థానిక సంఘాలకు అంటుకట్టబడి ఉండండి. వీళ్ళు మధ్యవారంలో వెళ్ళిపోతున్నారేమోనని స్థానిక సంఘాలు మళ్ళీ మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి ఏదో చేసి, ఏంటి సార్ ఏం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? సంఘం చేయాల్సిన బాధ్యత, సంఘంకు ఉండాల్సిన బాధ్యత సంఘంలో కంటే సమాజంలో ఎక్కువ ఉంది తెలుసా మీకు? ఇది చెయ్యండి ముందు. ఎంతమంది ప్రభువుని తెలుసుకోకుండా చనిపోతున్నారు, ఇది చెయ్యండి ముందు. ఎంత భారం అయిపోయిందో తెలుసా సేవకులకి? ఎన్ని కష్టాలు వచ్చినాయో తెలుసా? వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారేమని నేను లాపటానికి మధ్యలో ఎన్ని యాక్టివిటీస్ ఏంటి ఏమంటారు, వీళ్ళని ఎంగేజ్ చేయటం కోసం. ఎందుకండి? తుమ్మే ముక్కు ఊడి ముక్కు తుమ్మితే ఎప్పుడైనా ఊడిపోద్ది. అది వెళ్ళిపోయాడు ఎప్పుడైనా వెళ్ళిపోతాడు. వాళ్ళకేం అవసరమో దానికోసం వెళ్ళిపోతారు అంతే. అందుకనే వీటిని మనం వివేచించి చూడాలి. ఆయన వేసిందేమో కంచె కాపుదల కోసం, కానీ అపవాది వేసిన ముళ్ళ కంచె దేనికోసం? నీ శ్రమల కోసమే. ఎందుకని? నువ్వు ఆరాధించడంలో నిర్లక్ష్యంగా ఉన్నావు, నువ్వు ప్రకటించడంలో నిర్లక్ష్యంగా ఉన్నావు, ప్రార్థన చేయటంలో నిర్లక్ష్యంగా ఉన్నావు, వాక్యం చదవటంలో నిర్లక్ష్యంగా ఉన్నావు. ఈ నిర్లక్ష్యం కారణంగా మనలో ఏమొచ్చేసింది? సోమరితనం. అందుకనే సోమరి మార్గంలో ఏముంటుంది? ముళ్ళ కంచె ఉంటుంది. ఇశ్రాయేలీలు కూడా చాలా కాలం ఆయన మాట వినకుండా వాళ్ళ స్వంత ఆలోచనల ప్రకారం వెళ్ళడానికి ప్రయత్నించారు. వాళ్ళ మార్గంలో ఏమొచ్చింది? ముళ్ళ కంచె వచ్చేసి. ఆయన మార్గాలు కనిపించకుండా ఏమొచ్చేసింది? మధ్యలో గోడ వచ్చేసింది. గమనించండి, గోడ. అసలు ఆయన వచ్చిందే ఆ అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలంకి మధ్యలో ఉన్న అడ్డుగోడను తీసేయటానికేగా ఆయన వచ్చింది. ఇప్పుడు మనోళ్ళు ఇంకా గోడలు పెడుతున్నారు. డినామినేషన్ అనే గోడ, కులం అనే గోడ కదా, డాక్టరిన్ సిద్ధాంతం అనే గోడ. ఎందుకండి నవ్వుతారు? కులం అంటే కులం లేనుండి చెప్తున్నాను వినండి. సిద్ధాంతం అనే గోడ, ఇన్ని గోడలు పెట్టేశారు మనోళ్ళు. గమనించండి, ఇవన్నీ అపవాది పెట్టినయే. దేనికోసం? మనల్ని శ్రమలు పాలు చేయటం కోసం. గమనించండి. అందుకని ఇదే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు 24వ అధ్యాయము సామెతల గ్రంథంలో 30వ వచనాన్ని ఒకసారి చూడండి. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా. ఏమున్నాయంటే అక్కడే మీరు చదివితే బాగుంటుందిగా. దాని అందంతటా మొండ్ల తొప్పలు బలిసియుండెను, దూలగొండ్లు దాన్ని కప్పియుండెను. దాని రాతి గోడ. ఏంటా రాతి గోడ? ఆ తోటకి, ఆ పొలానికి
కాపుదల, కంచె, కానీ అది కూడా పడిపోయింది. గమనించండి. అందుకని ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, వ్యక్తిగత ప్రార్థనలో, ఆయనతో సహవాసంలో మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. కంచెను కొట్టేవాని ఏం కరుస్తుంది? పాము కరుస్తుంది. కంచె కొట్టేవాడు. గమనించండి. ఎవరు అంటే అపవాది వారిని ఆ రీతిగా ప్రేరేపిస్తుంది. ఇది కాదు, ఇంకా లోకం ఇంకా రమ్యంగా ఉంటుంది. ఆ విషయమేగా చెప్పింది అపవాది. ఆ పండు ఎలాగుందంట? తినటానికి రమ్యంగా, చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంది. తండ్రి ఇంటిలో ఉండటానికి కూడా కష్టంగా ఉంది. చిన్న కుమారుడికి ఏం చేశాడు? తనకి రావాల్సింది తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. అది అతనికి రమ్యంగా అనిపించింది. వీళ్ళందరూ కూడా కంచెను కొట్టేసిన వాళ్ళే. పోని వెళ్ళాడు, వ్యాపారం అనుకున్నాడు, బాగానే ఉంది. ఏమైనా బాగుపడ్డాడంటే లేదుగా. ఉన్న ఆస్తి పోయింది. ఆస్తి పోయేసరికి స్నేహితులు కూడా దూరం అయిపోయారు. ఆఖరికి ఎక్కడికి వచ్చాడు? పందులు మేపటానికి వచ్చాడు. యజమాని పెట్టే ఆహారం సరిపోక ఏం చేస్తున్నాడు? పందులు తినేది కూడా తినటానికి సిద్ధపడిపోయాడు. అప్పుడు గుర్తొచ్చింది. గమనించండి. అపవాది కూడా అలాగే ఆకర్షణీయంగా చూపిస్తాడు. కానీ తీరా వెళ్ళాక ఏం మిగులుతుంది? పందుల పొట్టే మిగులుతుంది. స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి ఆకర్షణీయంగా LED స్క్రీన్స్ ఉన్నాయని వెళ్ళే వాళ్ళకు కూడా అంతా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆఖరికి అక్కడ మిగిలేది పందుల పొట్టే. అందుకని స్థానిక సంఘాన్ని విడిచిపెట్టద్దు. గమనించండి. అది వాక్యం కఠినంగా ఉన్నా విడిచిపెట్టద్దు. ఎందుకని? ఈ ఇంటిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళావనుకో అక్కడ నీకు దొరికేది అదే. అవి ఆకర్షణీయంగా ఉండొచ్చు, కానీ ఆఖరికి మిగిలేది పందుల పొట్టే. గమనించండి. ఈ లోకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనంలో, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అంటే ఏం చేసాము? ఎక్కడో ఆకర్షణీయంగా ఉందని వెళ్ళి స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి మన కృపావరాలు అక్కడ దుర్వినియోగం చేశాం. అప్పుడేం మిగిలింది? మనకి పందుల పొట్టే మిగిలింది. గమనించండి. అందుకనే కంచెను కొట్టద్దు. కంచెను కొట్టే వారిని పాము కరుస్తుంది. గమనించండి. ఏదో లిబర్టీ, స్వేచ్ఛ కావాలి. అక్కడ మాకు అలాగుంది, ఇక్కడ మాకు ఇలాగుంది, ఇక్కడ కఠినంగా ఉందని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళ పరిస్థితి కూడా అంతే. వాస్తవానికి ఇతను చేసిన దుర్వ్యాపారం ఏంటో తెలుసా? తన కృపావరాలు అమ్ముకోవటం. దేవుడు తనకిచ్చిన కృపావరాలు ఉన్నాయి చూడండి, వాటిని అమ్మేసుకున్నాడు. వాటిని దుర్వినియోగం చేసేసాడు. సంసోను చేసింది కూడా అదే కదా. సంసోను చేసింది కూడా అదే. అందుకని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఫైనల్గా గానుగా ఈడుస్తూ ఉన్నాడు. వాస్తవానికి దేవుడు సంసోనికి నియమించిన విధానాలు ఉన్నాయి చూడండి. నాజీరు చేయబడ్డాడు సంసోను. అంటే తన తల మీద మంగళ కత్తి రాకూడదు. కానీ ఏమొచ్చింది? జుట్టంతా పోయింది. నాజీరు చేయబడిన వ్యక్తి చనిపోయిన దాన్ని ముట్టుకోకూడదు. కానీ మనోడు చనిపోయిన సింహం దగ్గరికి వెళ్ళాడు, అందులో తేనె తాగాడు, వచ్చి దాని మీద పెద్ద స్టోరీ వెళ్ళాడు. ఏమంటున్నాడు? బలమైన దానిలో నుంచి తిండి వచ్చును, తినిదానిలో నుంచి తీపి వచ్చును. బాబా అంటున్నాడు. ఆఖరికి ముట్టుకోవచ్చా దాన్ని అంటే మనోడు ముట్టుకున్నాడు. అంటే తన కృపావరాలన్నీ పోయినాయి. ఆఖరికి ఏమైపోయాడు? దాగోను దేవత దగ్గర ఆ గుడిలో బందీ అయిపోయాడు. ఎవరో కాదు, అపవాది అతన్ని బంధించేసింది. పాము కరవటం అంటే అది. జ్ఞాపకం ఉంచుకోండి. కాపుదలలో నుంచి బయటికి వెళ్తే, తన నాజీరు వ్రతాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్తే జరిగేదేంటి? అదే. అందుకనే కంచె కొట్టే వారిని పాము కరుస్తుంది. గమనించండి.
ఆఖరికి కళ్ళు కూడా తీసేశారు. ఇంకేం చూస్తాడు? ఏమీ చేయలేడు ఇంకా కదా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరుగలి విసురువాడాయను. రొటీన్ వర్క్. ఎంతసేపు ఎక్కడ తిరిగావు? అక్కడే. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగినా అదే. బందీ గృహములోకి వెళ్ళిపోయాడంట. గమనించాలి. న్యాయాధిపతిగా తను చేయాల్సిన ధర్మాన్ని విడిచిపెట్టి, తన బాధ్యతను విడిచిపెట్టి అతను చేసింది ఏంటంటే, తన నాజీరు వ్రతాన్ని కూడా మరిచిపోయి చేయకూడని పనులు చేశాడు కదా. తండ్రి ఇంటిలో ఉండాల్సిన చిన్న కుమారుడు ఉండకుండా నాకు స్వేచ్ఛ కావాలి, నాకు స్వాతంత్రం కావాలి. గమనించండి, ఈ రోజున అపవాది ఎంపవర్మెంట్ అన్న పేరుతో ఎంతమందిని దేవుని మార్గం నుంచి పక్కకు తీసుకెళ్ళిపోతున్నాడో తెలుసా? ఎంపవర్మెంట్. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నేను చేయలేనా, నాకు చేత కాదా? ఎంపవర్మెంట్ అంటే ఇలా ఉంటుంది. నా వల్ల కాదా ఏంటి అదా? పాటలకు ఒక సమయం ఉంటుందా? ఇంత వ్యవధి అనేది ఏదో ఉంటుంది కదా. ఆ సమయానికి ముగిస్తాం కదా. ఆ సమయానికి నీకు రాకపోయేసరికి మాకిచ్చుంటేనా పాడేవాళ్ళ. ఇది ఎంపవర్మెంటే. మాకిస్తే చెత్త కొట్టేసేవాళ్ళని తెలుసా? దేన్ని? తబలానా? ఎంపవర్మెంట్. లూసిఫర్కి వచ్చింది ఎంపవర్మెంట్. ఆల్ పవర్ఫుల్ని వదిలిపెట్టి నాకు అది కావాలి అనుకున్నాడు వాడు. ఇప్పుడు ఇదే జరుగుతుంది సమాజంలో. వాడి పని కాదా ఇది? వాడి పనే ఇదంతా. అందుకనే విశ్వాసులు వివేచనతో వీటిని గ్రహించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. దేవుని మార్గాలు విడిచిపెట్టి బయటికి వెళ్ళే వారి ప్రతి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఆ తప్పిపోయిన కుమారుడిలాగా, ఆ సంసోనులాగా. గమనించండి, చూడగలిగితే హవ్వ కూడా చేసిన పని అదే కదా. దేవుని చిత్తం కంటే ఎక్కువ ఏమైపోయింది హవ్వకు? తన స్వచిత్తం ఎక్కువైపోయింది. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే 4వ వచనంలో ఏమంటున్నాడు అపవాది? అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు. మీరు చచ్చిపోరయ్యా, యూ షల్ బి గాడ్స్. మీరు దేవతలు అయిపోతారు మీరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకేదో ఒక రకమైన ఇంటెన్షన్ ఉంటుంది. అంతరంగంలో వీళ్ళకు ఒక ఆశ ఉంటుంది. ఇది చేయటానికి అపవాదికి అప్పగించుకుంటారు. అపవాదికి ఏమైపోతారు? బందీలు అయిపోతారు. నీకు పవర్ కావాలా? అపవాది నిన్ను బందీ చేసేస్తాడు. నీకు మనీ కావాలా? అపవాది నిన్ను బందీని చేసేస్తాడు. ఇప్పుడు వీళ్ళకు కూడా ఏదో కావాలి. ఏం చేశాడు అపవాది? వీళ్ళని బందీని చేసేసాడు. ఏం చెప్పాడు వీళ్ళకి? ఎవరు చెప్పారయ్యా దాన్ని తినకూడదని? తింటే మీరు దేవతలే. వేరు బోధ. ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లోనే ఇది వేరు బోధ. దేవుడు చెప్పింది ఒకటైతే అపవాది చెప్తున్నదేంటి? ఖచ్చితంగా వాడు చాలా వ్యతిరేక దిశలో ఇవన్నీ చెప్తూ ఉంటాడు. అది జనాలకు ఎలా ఉంటుంది? చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, పండులాగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఏం కోల్పోయారు? దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. గమనించండి, వాక్య విరుద్ధంగా జీవించటం. వాళ్ళు ఆ రోజున దేవుని మాటను పక్కన పెట్టారు. ఈ రోజుల్లో మనుషులు వాక్య విరుద్ధంగా జీవించటం అన్నమాట. అందుకనే వాడు ఎవరికి వేయాల్సిన బిస్కెట్ వాళ్ళకి వేస్తున్నాడు కదా. కుక్కకు బిస్కెట్ వేస్తుంది, ఇంకా దాన్ని తినే పనిలో ఉంటుంది, కానీ మిగతా అవన్నీ పట్టించుకుంటుందా? కాపలా పట్టించుకోదు. అందుకని విశ్వాసులకు కూడా వాడు బిస్కెట్ వేసేస్తున్నాడు. విశ్వాసులు సువార్తను
ఆ బాధ్యతను మర్చిపోయేలాగా చేస్తున్నాడు. ఆ బాధ్యతను మర్చిపోయేలాగా చేస్తున్నాడు. నీకు ఒక ఆశ కల్పిస్తున్నాడు. ఒక వస్తువుని ఈఎంఐలో కొనుక్కునేలాగా చేస్తున్నాడు. ఈఎంఐ కోసం ఓవర్ టైం చేసేలాగా చేస్తున్నాడు. అందుకని ఆదివారం కూడా మన వాళ్ళు మందిరానికి రావటానికి, అమ్మో ఈరోజు పనికి వెళ్ళాలి, ఈరోజు ఇంకాస్త ఎక్కువసేపు చేయాలి, ఆదివారం చేస్తే డబల్ డ్యూటీ అండి, డబల్ డబ్బులండి. ఎందుకని? ఈఎంఐ కట్టాలి. నిజమే, నీ బాధ్యతే కాదంటలా. కానీ దీనికి రూట్ ఎక్కడ ఉంది? నువ్వు ఆశపడ్డావు చూడు ఏదో కొనాలని, అక్కడ ఉంది. దీన్ని ఎంపవర్మెంట్ అందామా? ఇది ఎంపవర్మెంట్ కాదు, ఎన్క్రోచ్మెంట్. ఇది వాక్యానికి వ్యతిరేకంగా చేయటం, విరుద్ధంగా చేయటం ఇది. అందుకనే కంచె కొట్టే వారిని ఏం కరుస్తుంది? పాము కరుస్తుంది. అందులో ఏ సందేహం కూడా లేదు. వాడు ఎవరికి చెప్పాల్సిన ఆకర్షణీయమైన విషయాలు చెప్తాడు, వారిని అలాగ మభ్యపెడతాడు. గమనించండి. అందుకని హబక్కూకు గ్రంథంలో రాయబడి ఉంటుంది, 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొని ఉన్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి ఏం చేస్తున్నాడు? ఏది? వీళ్ళందరూ వలంతా నిండిపోయాక ఏం చేస్తున్నాడు? వాడు సంతోషిస్తున్నాడు. ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్తున్నాడు. వాడు ఎవరికి కలిగించే భ్రమ వారికి కలిగిస్తున్నాడు. ఎవరిని ఎలా మభ్య పెట్టాలో వారిని అలాగా మభ్య పెడుతున్నాడు. చాలా కాలం క్రితం వాడు అలాగే మభ్యపెట్టి ప్రతి ఒక్కరి చేత 10,500 కట్టించాడు. మరి ఇది ఇప్పుడు అర్థమైంది జనాలకి. మభ్య పెడతాం అంటే ఏంటో, గేలం వేసి లాగటం అంటే ఏంటో, ఉరులు అంటే ఏంటో. అది ఈ 10,500 కట్టించిన వాళ్ళందరూ ఏం చేశారు? సంఘాన్ని వదిలిపెట్టి పారిపోయారు కనిపించకుండా. ఆడికి కావాల్సిందేంటి? సువార్త నీరు గారిపోవాలి. వాడికి కావాల్సినదే అది. అందుకనే కంచె కొట్టేవానిని పాము కరుస్తుంది. యోహాను సువార్తలో కూడా వాడు ఎందుకు వస్తాడంటే, దొంగ దేనికి వస్తాడు? దోచుకోవటానికి, హత్య చేయటానికే వస్తాడు. వాడి విధానాలు అలాగే ఉంటాయి. అందుకని గమనించండి, కంచె కొట్టేవాడు కాదు కానీ మన ప్రభువు కట్టేవాడు. హల్లెలూయా. ఆయన కంచె కట్టేవాడు. మీకా గ్రంథంలో మనం చూడగలిగితే 7వ అధ్యాయం 11వ వచనంలో, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. గమనించండి, నీ గోడలు, నీ కాపుదల ఆయన ఏర్పాటు చేసేది. అందుకని ఆయన కంచెను కట్టేవాడు, కొట్టేవాడు కాదు. ఏర్పాటు చేసేవాడు, తీసేసేవాడు కాదు. అందుకనే మనం గమనించగలిగితే, ఎవరైతే ఇవన్నీ మాకు అవసరం లేదు, మాకు స్వేచ్ఛ కావాలి, మాకు స్వతంత్రం కావాలి, మేము ఇలాగుండాలి అలాగుండాలి అని చెప్పండి, దేవుని మాటలను దేవుని విధానాలకు దూరంగా వెళ్ళిపోతారో వీళ్ళ కోసం తీర్పు ఎదురు చూస్తుంది. తీర్పు ఎదురు చూస్తుంది. అందుకని చూడగలిగితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది కదా, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను, ఇది తీర్పు. ఇది ఎవరు తీసేసిన కంచె? దేవుడు తీసేసిన కంచె. ఆయన కంచెను వేసేవాడు కదా, కంచెను కట్టేవాడు కదా. కానీ ఇక్కడ తీర్పులో ఆయన ఏం చేస్తున్నాడు? కంచెను తీసేస్తున్నాడు. అప్పుడు ఎవరు వస్తారు కంచె తీస్తే? ఈ ద్రాక్ష తోటలోకి ఏ జంతువులైనా రావచ్చు కదా. పోయిన ఆదివారమేగా తోటలోకి వెళ్ళాం. కంచె తీసేస్తే ఏం రావచ్చు? ఏ కోతి అయినా రావచ్చు. చెట్టు నూపితే ఏమవుద్ది? పోతంతా పోద్ది. కాయలు వస్తాయి, ఆ తర్వాత రావు. అపవాది చేసే పనులు అలాగే ఉంటాయి. గమనించండి. మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసెదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. గమనించండి. అందుకని ఆయన కాపుదలలో మనం ఉండాలి. దాన్ని బట్టే మనకు ఫలింపు,
మనకు ఆశీర్వాదం. దాన్ని బట్టే మన ఫలింపు. ఆయన కాపుదలలో మనం ఉన్నప్పుడే, ఆయన మార్గాలను అనుసరించి మనం నడిచినప్పుడే. అలా కాకుండా మన సొంత ఆలోచనలకు, మన స్వచిత్తానికి లోబడి మనం అలా చేద్దాం ఇలా చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అపవాదికి అప్పగించబడతాం. అందుకని దేవుడు తన బిడ్డల చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను అపవాది చాలా సందర్భాల్లో తీసేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దేవుని మార్గాల్లో మనం ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు. యోబు శరీరం అయితే కుళ్ళిపోయిందేమో కానీ తన విశ్వాసం మాత్రం ఖచ్చితంగా అలాగే ఉంది. దేవుడు ఎలాగ కోరుకున్నాడో యోబును, అలాగే తన విశ్వాసము, తన ఆలోచన ఉంది. ఎందుకని అంటే దేవుని మార్గాల నుంచి యోబు డీవియేట్ అవ్వలేదు. ఈ రోజున చాలామంది డీవియేట్ అవుతూ ఉంటారు, డైవర్షన్ తీసుకుంటూ ఉంటారు, యూటర్న్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను వెంబడించడం యూటర్న్ అన్నమాట. తీసుకునే వాళ్ళు ఉంటున్నారు. ఎందుకనంటే వారి విశ్వాసం సరైంది కాదు, ఆ పునాది సరైంది కాదు. ఆ విశ్వాసమే సరైంది అనుకోండి, ఇక వేరే దేన్ని మనం ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అందుకనే పడిపోయిన వారిని కట్టే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, సంఘం చుట్టూ కంచెను కట్టే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం. అటువంటి కృపను దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపను చూపించారు. స్తోత్రాలు రాజా. మీ చిత్తాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో పతనమైన అనేకుల్ని ప్రభా మా ముందుంచారు. ఆ రీతిగా మేము మీ మార్గాల్లో నిలబడి మీ వాక్యాన్ని అనుసరించి మీ ఆశీర్వాదాలను పొందుకునేలాగా మా చుట్టూ, మా కుటుంబాలు, మా సంఘాల చుట్టూ మీ కాపుదలను పొందుకునే వారంగా మమ్మల్ని ఉంచండి. విన్న మాటలు మా హృదయంలో భద్రం చేయండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూడి ఉన్న అందరి